ఈరోజు నిజంగా 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఒక మంచి రోజుగా మీరు భావించాలి. ఎందుకంటే ఈరోజు నుంచి మన లక్ష్య సాధన అకాడమీలో ఎన్ఎంఎంఎస్ సంబంధించి మ్యాట్కి సంబంధించి 90 మార్కులకి సంబంధించినటువంటి ప్రశ్నాపత్రంలో ఉన్నటువంటి 90 మార్కులకు సంబంధించి మీకు ఉచితంగా ఈరోజు నుంచి మరి వీడియో క్లాసెస్ అలాగే జూమ్ క్లాసెస్ ద్వారా మరి కోచింగ్ అనేటువంటిది ఉచితంగా ప్రారంభిస్తున్నాం. మరి ఈ లాక్డౌన్ సమయంలో విద్యార్థులైనటువంటి మీరు బయట అనవసరమైనటువంటి కాలక్షేపమైనటువంటి ఆటలు పాటలు అలాగే పబ్జీ గేమ్స్, ఫ్రీ ఫైర్ ఇలాంటి అనవసరమైనటువంటి వాటి ద్వారా మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేయకుండా మరి ఒక స్కాలర్షిప్ సంపాదించడానికి ఈరోజు నుంచి ఒక మంచి ప్లాట్ఫామ్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని, ఈ విషయాన్ని మీ యొక్క స్నేహితులకు కూడా తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పుడు మనం క్లాస్ అనేటువంటిది స్టార్ట్ చేస్తాం. ఓకే, ఎన్ఎంఎంఎస్లో మ్యాట్ అని చెప్పుకున్నాం, దీన్నే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అని చెప్పాం. ఇది మనకి 90 మార్కులకు ఉంటుందని చెప్పాం. అయితే చాలామంది విద్యార్థుల్లో కానీ ఉపాధ్యాయుల్లో కానీ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం ఏంటంటే ఫస్ట్ అసలు ఈ పరీక్ష అంటేనే చాలా కష్టమైనటువంటి ఫీలింగ్ని ఫస్ట్ ఉపాధ్యాయులు విద్యార్థులకు తీసుకెళ్తున్నారు. కష్టపడకుండా ఏదీ రాదు, కష్టపడకుండా వచ్చింది ఎన్నటికీ శాశ్వతంగా ఉంటుంది. ఉపాధ్యాయులకి ఉద్యోగం కష్టపడకుండా వచ్చిందా, అలాగే విద్యార్థులకు కూడా కష్టపడకుండా ఉద్యోగం వస్తుందా? మీరు కష్టపడకుండానే మరి ఇన్ని క్లాసులు మరి పాస్ అయ్యారా? కష్టం అనేటువంటిది మీకు ఆల్రెడీ కష్టపడటం అనేటువంటిది మీకు ఇష్టం, కాబట్టి ఎప్పుడైతే మనం ఇష్టాన్ని కలిగి ఉంటామో దానిలో మనం కష్టం అనేటువంటిది మనం ఇప్పుడు కూడా భావించాం. కాబట్టి కష్టం అనేటువంటి 2 అక్షరాలని మీ యొక్క 8వ తరగతిలో ఈ స్కాలర్షిప్ టెస్ట్ అనేటువంటి విషయంలో దయచేసి తీసేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఎన్ఎంఎంఎస్ 2020-22 ఎన్ఎంఎంఎస్ 2020-22 మరి మ్యాట్లో ఇప్పటివరకు ప్రశ్నాపత్రాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇప్పటివరకు కూడా మనం ప్రశ్నాపత్రాలను కనుక పరిశీలించినట్లయితే దీనిలో ఫస్ట్ 10 క్వశ్చన్లు అంటే 1 నుండి 10 ప్రశ్నలు 1 to 10 1 నుండి 10 ప్రశ్నలు తప్పనిసరిగా టాపిక్ నంబర్ సిరీస్ అనేటువంటి టాపిక్లో రావడం జరుగుతుంది. దీన్ని మనం తెలుగులో ఏమంటారంటే శ్రేణి పూరక పరీక్ష అంటారు. అంటే ఫస్ట్ టాపిక్ మనకి నంబర్ సిరీస్, ఇది 10 మార్కులకి వస్తుంది. అలాగే దీన్ని తెలుగులో ఏమంటారంటే శ్రేణి పూరక పరీక్ష అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే నంబర్ సిరీస్. అయితే మనకి నంబర్స్ గురించి తెలుసు, అంటే నంబర్స్ని మనం తెలుగులో ఏమంటామంటే సంఖ్యలు అంటారు. అంటే సంఖ్యలకు ముందు మనకి అంకెలు అనేటువంటివి ఉంది, వాటినే మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే సింగిల్ డిజిట్ అంటాం. అంటే మనకి హౌ మెనీ సింగిల్ డిజిట్స్ అంటే దే ఆర్ 10 సింగిల్ డిజిట్స్ అని చెప్పుకుంటాం. హౌ మెనీ సింగిల్ డిజిట్స్ అంటే ఏం చెప్పాలి? దే ఆర్ 10 సింగిల్ డిజిట్ అని చెప్పాలి. అలాగే నంబర్స్
నంబర్స్ ఎన్ని చెప్పాలంటే ఎన్ని అని అడిగితే ఏం చెప్పాలంటే నంబర్స్ అంటే దే ఆర్ ఇన్ఫినిట్. అంటే దీనిలో మనం తెలుగులో చెప్తే అంకెలు మొత్తం ఎన్ని అంటే 10. అంకెలు ఏవి అంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఇప్పటివరకు అంకెలు అంటే సింగిల్ డిజిట్ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. అలాగే సంఖ్యలు వీటినే మనం ఇంగ్లీష్లో నంబర్స్ అంటాం. ఏమంటాం? నంబర్స్ అంటాం. ఈ నంబర్స్ అనేటువంటివి ఇన్ఫినిట్ అంటే అనంతం. సో మనకి టాపిక్ ఏంటి? నంబర్ సిరీస్. సో నంబర్స్ అనేటువంటివి తెలుగులో మనం ఏమంటాం? సంఖ్యలు అని చేసి అంటాం. సో మనకి ఇక్కడ ఈ నంబర్ సిరీస్ అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. అయితే ఈ నంబర్ సిరీస్ అనేటువంటిది చాలా చాలా ఈజీగా ఉండేటువంటి టాపిక్, చాలా ఈజీగా ఉండేటువంటి టాపిక్. దీనిలో మనం చూడవలసింది ఏంటి అంటే ఫస్ట్ అంకెల గురించి తెలుసుకున్నాం. అంకెల ద్వారా ఏర్పడినటువంటి అంకెల యొక్క సమూహం ద్వారా వచ్చినటువంటివే సంఖ్యలు. సో ఈ సంఖ్యలు అనేటువంటి దాన్ని ఇంగ్లీష్లో నంబర్స్ అంటారని చెప్పాం. అయితే దీనిలో ఈ నంబర్ సిరీస్లో కొన్ని మోడల్స్ అనేటువంటివి ఉన్నాయి. ఈ మోడల్స్లో నుంచే మనకి తప్పనిసరిగా ఎన్ఎంఎస్లో ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ మోడల్స్లో మొట్టమొదటి మోడల్ అనేటువంటిది చూద్దాం. దాన్నే మనం టైప్ 1 అని చేసి అంటాం. అంటే టైప్ 1లో మనకి ఫస్ట్ ఏంటి అంటే యాడింగ్. అంటే ఏంటి? కలపటం. ఎలా కలపాలి? ఫస్ట్ ఒక క్వశ్చన్ చూద్దాం. ద సిరీస్ ఈస్ 3, 7, 10, 17, 27, 47. What is the next number? So 3, 7, 10, 17, 27, 44, ఇచ్చాడు. నెక్స్ట్ విచ్ ఈస్ ద నెక్స్ట్ నంబర్ అన్నాడు. అంటే 3, 7, 10, 17, 27, 44 తర్వాత వచ్చేటువంటి సంఖ్యని చెప్పండి అన్నాడు. సో ఈ ప్రశ్న మనం చూడంగానే ఫస్ట్ మనం దీనికి ఆన్సర్ ఎలా మనం ఈజీగా చేయాలంటే ఫస్ట్ సీ ద రిలేషన్ బిట్వీన్ ద బోత్ నంబర్స్. అంటే మొదటి రెండు సంఖ్యల మధ్య ఉన్నటువంటి రిలేషన్, సంబంధం అనేటువంటిది ఎలా ఉందో మనం ఒకసారి చూడాలి. సో ఫస్ట్ మనకి ఈ రెండింటిని చూస్తే ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా అంటే ఈ రెండింటితో కూడినటువంటిది ఈ రెండింటి యొక్క సంబంధం నెక్స్ట్ నెంబర్కి ఏమైనా ఉందా అనేటువంటి చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ సి 3 + 7 = 10. సో 3 + 7 = 10. సో ఏం చేశాడు ఇక్కడ? 3 + 7 = 10. సో ఇక్కడ ఈ రెండింటిని కలిపితే నెక్స్ట్ నెంబర్ వస్తుంది. సో 7 + 10 = 17 అంటే నెక్స్ట్ నెంబర్ వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి? 10 + 17 = 27. సో ఆ విధంగా కనుక చూస్తే 27 + 44 171. సో ఆన్సర్ ఏమవుతుందా అంటే 71 అవుతుంది. సో మన ఇక్కడ మనకి కష్టము అని ఎక్కడ అనిపించింది చెప్పండి? కష్టం అనేటువంటిది ఎక్కడ అనిపించలేదు. ఫస్ట్ మనం హౌ ద సిరీస్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే సంఖ్యలు అనేటువంటివి వరుస విధానం ఏ విధంగా ఉన్నటువంటి చూడాలి. సిరీస్ అనేటువంటి ఎలా వెళుతుందో చూసిన తర్వాత ఈ సిరీస్లో ఉన్నటువంటి నంబర్స్కి రిలేషన్ అనేటువంటిది ఏమన్నా ఉందా అనేటువంటిది చూడాలి. సో 3 + 7 = 10, that is third number. 7 + 10 = 10, that is the fourth number.
10 plus 17 is equal 27, that is the fifth number. 17 plus 27 is equal 44, that is the sixth number. 27 plus 44 is equal 71, that is the seventh number. This is the answer. సో ఈ విధంగా మనం ఈజీగా మనం ఈ నెంబర్ సిరీస్ అనేటువంటి టాపిక్ని మనం నేర్చుకోవచ్చు. అంతేకాకుండా 10 మార్కులు ఈ టాపిక్ ద్వారా మనం సంపాదించవచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ 5, 10, 15, 25, 40, 65. What is the next number? So 5, 10, 15, 25, 45, 65. 5, 10, 15, 25, 40, 65. నేను ఏం చెప్పాను, ప్రతి ప్రాబ్లం కూడా ఫస్ట్ మనం ఏం చేయాలి, హౌ ద సిరీస్ ఈజ్ గోయింగ్ ఆన్, అంటే సంఖ్యలు ఎలా వరుసలో ఉన్నాయి, వాటి మధ్య రిలేషన్ ఏమన్నా ఉందా ఏంటి అనేటువంటి చూడాలని చెప్పాను. సో 5 plus 10 is equal 15. సో ఫస్ట్ 2 నంబర్స్ ని మనం కనుక యాడ్ చేస్తే 15 అనేటువంటి థర్డ్ నెంబరు వచ్చింది. సో ఫస్ట్ 2 నంబర్స్ ని కనుక మనం యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ వచ్చింది. అంటే సిరీస్ లో ఈ విధమైనటువంటి రిలేషన్ అనేటువంటిది ఉంది అనేటువంటి మనకి అర్థమవుతుంది. సో మనకి 5 plus 10 is equal 15, 10 plus 15 is equal 25, 15 plus 25 is equal to 40, 25 plus 40 is equal to 65. So 40 plus 65 is equal 105. This is the answer. Where it is there? So option 1 లో 25 ఉంది, option 2 లో 115 ఉంది, option 3 లో 105 ఉంది. సో 105 is the answer. సో చాలా ఈజీగా ఉండేటువంటి టాపిక్ ఎనామిక్స్లో ఇది ఫస్ట్ మోడల్. ఇంకా ఇలాంటి మోడల్స్ మనకి ఒక 5 to 6 ఉంటాయి. ఈ 5 to 6 మోడల్స్లో నుంచి మనకి 10 మార్క్స్ వస్తాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా దీని మీద ఇంట్రెస్ట్ కనపరచండి, అలాగే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు దీనిలో ఏమైనా అర్థం కాకపోతే మా వీడియో కింద నంబర్ అనేటువంటిది ఉంటుంది, కాబట్టి ఆ నంబర్కి కాల్ చేసి మీకున్నటువంటి డౌట్ని మీరు చెప్పవచ్చు, అలాగే అడిగి తెలుసుకోవచ్చు. ఆ విధంగా మరి ఈ నంబర్ సిరీస్ అనేటువంటి టాపిక్ని చక్కగా మీరు నేర్చుకోవచ్చు. సో లెట్స్ గో టు థర్డ్ ప్రాబ్లం. 4, 9, 13, 22, 35, 57. Find what is the next number. So 4, 9, 13, 22, 35, 57 తర్వాత వచ్చే సంఖ్యని కనుగొనమంటున్నాడు. సో ఇక్కడ ఆల్రెడీ మనం మొదటి రెండు ప్రాబ్లమ్స్ మనం చూసినప్పుడు ఏం చెప్పాను, ప్రతి ప్రాబ్లం కూడా ఫస్ట్ మనకి సిరీస్ అనేటువంటిది ఎలా వెళ్తుంది అనేటువంటి చూడాలని చెప్పాను. హౌ ద సిరీస్ ఈస్ గోయింగ్ ఆన్, అంటే సిరీస్ అనేటువంటిది ఎలా వెళ్తుంది, అంతేకాకుండా నంబర్స్కి మధ్య రిలేషన్ ఏమన్నా ఉందా, అంటే సంఖ్యకి మరి సంబంధం ఏమన్నా ఉందా అనేటువంటిది కూడా చూడాలని చెప్పాను. సో స్టూడెంట్స్, నేను చెప్పేటువంటిది తప్పనిసరిగా శ్రద్ధగా వినండి. విధంగా కనుక ఈ టాపిక్ అనేటువంటిది చాలా ఈజీగా ఉంటుంది. సో 4 plus 9 is equal 13. సో 4 plus 9ని యాడ్ చేస్తే 13 అనేటువంటిది వస్తుంది. అంటే ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది. సో సెకండ్ థర్డ్ యాడ్ చేస్తే ఫోర్త్ నెంబర్ వస్తుంది. థర్డ్ ఫోర్త్ యాడ్ చేస్తే ఫిఫ్త్ నెంబర్ వస్తుంది. ఫిఫ్త్ ని సిక్స్త్ యాడ్ చేస్తే సెవెంత్ నెంబర్ వస్తుంది. సో 4 plus 9 is equal 30. So 9 plus 13 is equal 22. 13 plus 22 is equal 35. 22 plus 35 is equal 57. Next 35 plus 57. So 7 5 12 5 plus 3 8 8 plus 1 9. So
సో 92. Where is the 92? సో ఆప్షన్ 1లో 99 ఉంది, ఆప్షన్ 2లో 79 ఉంది, ఆప్షన్ 3లో 69 ఉంది, ఆప్షన్ 4లో 92 ఉంది, ఆప్షన్ 5లో మనకి 102 ఉంది. సో రైట్ ఆన్సర్ ఇస్ 92. రైట్ ఆన్సర్ ఇస్ 92. సో ఈ విధంగా మనకి ఒక త్రీ ప్రాబ్లమ్స్ చూసాము. మరి ఈ 3 ప్రాబ్లమ్సే కాకుండా ఇప్పుడు మీకు ఒక 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను. ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఈ మోడల్ మనం కంప్లీట్ చేసుకుందాం. 2 ప్రాబ్లమ్స్ ఇస్తాను, ఆ 2 ప్రాబ్లమ్స్ మీరు కంప్లీట్ చేయండి. So problems, practice. చూడండి, 4th ప్రాబ్లం 2, 4, 6, 10, 16, 26, 42. What is the next number? Next. So 2, 4, 6, 10, 16, 26, 42. What is the next number? So next problem is 7, 5, 12, 17, 29, 46. Find the next number. సో ఈ 2 ప్రాబ్లమ్స్ కనుక మనం చూస్తే ఈ మోడల్కి సంబంధించినటువంటి టాపిక్ అనేటువంటి మనకి ఫినిష్ అవుతుంది. స్టూడెంట్స్, ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు చేయండి. మీకు ఏదైనా డౌట్ కనుక ఉంటే కింద మా నెంబర్ అనేటువంటిది ఆల్రెడీ ఇవ్వడం జరుగుతుంది. మరి నా నెంబర్ వచ్చేసరికి 9676123463. మరి ఈ విధంగా మీరు మీ ఫ్రెండ్స్ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అనండి. ఓకే, గుడ్ మార్నింగ్. ఎన్ఎంఎంఎస్లో మ్యాథ్ అనేటువంటి సిలబస్ మనం చూస్తూ ఉన్నాం. ఆ మ్యాథ్ సిలబస్లో మొదటి టాపిక్ నంబర్ సిరీస్ అని చెప్పుకున్నాం. ఆ నంబర్ సిరీస్లో టైప్ 1లో మనకి మోడల్ ఏ అనేటువంటి దాని గురించి చూడటం జరిగింది. ఇప్పుడు మోడల్ బి, టైప్ 1లో మోడల్ బి ప్రాబ్లమ్స్ అనేటువంటి ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాస్లో చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం అంటే ఈ నంబర్ సిరీస్లో ఫస్ట్ హౌ ద సిరీస్ ఈజ్ గోయింగ్ ఆన్, సిరీస్ అనేటువంటిది ఎలా వెళ్తుంది. నెక్స్ట్ అలాగే సిరీస్లో ఉన్నటువంటి నంబర్స్కి, అంటే పక్కన ఉన్నటువంటి నంబర్స్కి రిలేషన్ ఏమన్నా ఉందా, అంటే సంబంధం ఏమన్నా ఉందా అనేటువంటిది కూడా మనం చెక్ చేసుకోవాలని చెప్పాం. మరి ఈ విధంగా చేసుకోవడం ద్వారా ఈ యొక్క ప్రాబ్లమ్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయవచ్చు. ఇది చాలా ఈజీ టాపిక్, కంపల్సరీగా 10 మార్కులు వచ్చేటువంటి టాపిక్. కాబట్టి విద్యార్థులు మీరు కొంచెం శ్రద్ధ పెడితే తప్పనిసరిగా 10 మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరు దీన్ని తప్పనిసరిగా మరి నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వినండి. మీకు ఏదైనా డౌట్ వచ్చినా కానీ అడగండి. సో లెట్ us go to మోడల్ బి. టైప్ 1లో మోడల్ బి అనేటువంటి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇందాక మనం ఏం చెప్పామంటే ఆల్రెడీ మనం 2 నంబర్స్ని, అంటే ఫస్ట్ నంబర్ని సెకండ్ నంబర్ని కూడటం వల్ల థర్డ్ నెంబర్ వచ్చింది. అంటే ఫస్ట్ నంబర్ని సెకండ్ నెంబర్ని కూడటం వల్ల థర్డ్ నెంబర్, అలాగే సెకండ్ నెంబర్ని థర్డ్ నెంబర్ని కూడటం వల్ల ఫోర్త్ నెంబర్, అలాగే థర్డ్ నెంబర్ని ఫోర్త్ నెంబర్ని కూడటం వల్ల ఫిఫ్త్ నెంబర్. ఆ మోడల్ అనేటువంటి చూడటం జరిగింది. ఇప్పుడు మోడల్ బిలో, టైప్ 1లో మోడల్ బిలో ప్రాబ్లం అనేటువంటిది చూద్దాం. సిరీస్ చూడండి. ఫస్ట్ ప్రాబ్లం 3, 5, 7, 9, 11, 13.
సిరీస్ అనేటువంటిది ఎలా వెళ్తుందా అంటే 3, 5, 7, 9, 11, 13. అంటే సిరీస్ అనేటువంటిది ఎలా వెళ్తుందా అంటే 3, 5, 7, 9, 11, 13. 3, 5, 7, 9, 11, 13 ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ అన్నాడు. అంటే తర్వాత వచ్చేటువంటి సంఖ్యని కనుక్కోమన్నాడు. ఇక్కడ మనం కనుక అబ్జర్వేషన్ కనుక చేస్తే 3, 5, 7, 9 ఓకేనా. అంటే యాక్చువల్గా మనకి ఇది బేస్ సంఖ్య లాగా కనబడుతుంది, కానీ నెక్స్ట్ వచ్చేటువంటి సంఖ్యను కూడా మనం చూసుకోవాలి. అప్పుడు మనం దాన్ని బట్టి ఆలోచించాలి. కానీ ఇక్కడ మన వేరియేషన్ కనుక చూస్తే ఇక్కడ ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏముంది? 3 + 2 = 5. అంటే ఏం యాడ్ చేశాడు? 2 అనేటువంటిది యాడ్ చేశాడు. అంటే 3 + 2 = 5. అంటే 3కి 2 యాడ్ చేశాడు కాబట్టి ఇక్కడ నెక్స్ట్ నెంబర్ అనేటువంటిది వచ్చింది. అంటే 2 అనేటువంటి నెంబర్ యాడ్ చేయడం వల్ల మనకి నెక్స్ట్ నెంబర్ అనేటువంటిది వచ్చింది. అలాగే నెక్స్ట్ నెంబర్ ఏంటి? ఇక్కడ 7. అంటే 5కి ఎంత యాడ్ చేసి 7 వచ్చింది? 2. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుంది? ప్రతి నంబర్ కూడా ఒక కాన్స్టాంట్ నంబర్, అంటే ఒక స్థిరమైనటువంటి సంఖ్యని, ఒక కాన్స్టాంట్ నంబర్ని, అంటే ఒక స్థిరమైనటువంటి సంఖ్యని యాడ్ చేయడం ద్వారా సిరీస్ అనేటువంటిది వెళుతుంది అనేటువంటిది, సిరీస్ అనేటువంటిది ఉంది అనేటువంటిది మనకి అర్థమైంది. కాబట్టి 3 + 2 = 5, 5 + 2 = 7, 7 + 2 = 9, 9 + 2 = 11, 11 + 2 = 13. Next 13 + 2 = 15. So answer is 15. So answer అనేటువంటిది 15 కాబట్టి ఎక్కడ ఉంది? సెకండ్. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో సిరీస్ అనేటువంటిది ఈ విధంగా చూడండి ఎంత ఈజీగా ఉందో. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే ఒక సిరీస్లో ఒక కాన్స్టాంట్ నంబర్, అంటే ఒక స్థిరమైనటువంటి నంబర్ను కూడా యాడ్ చేయడం ద్వారా కూడా సిరీస్ అనేటువంటిది ఉంటుంది. ఆ మోడల్ కూడా మనకు వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం సి 5, 11, 18, 26, 35, 45, 56, 68 ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ అన్నాడు. అంటే 5, 11, 18, 26, 35, 45, 56, 68 తర్వాత వచ్చేటువంటి సంఖ్యని కనుక్కోమన్నాడు. ఇక్కడ ఈ రెండింటికి ఏమన్నా రిలేషన్ ఏమన్నా ఉందా చూడాలి ఒకసారి. ఈ రెండింటికి ఏమైనా రిలేషన్ ఏమైనా ఉందా అంటే 5కి ఎంత ప్లస్ చేస్తే 11 అవుతుంది? 5కి ఎంత ప్లస్ చేస్తే 11 అవుతుంది అంటే 6 ప్లస్ చేస్తే 11 అవుతుంది. ఓకేనా. అలాగే 11కి 18కి రిలేషన్ ఏమైనా ఉందా ఒకసారి చూస్తే వీటి మధ్య గ్యాప్ ఎంత ఉంది? 7 ఉంది. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? మొదటి దానిలోనేమో 6 యాడ్ చేశాడు, రెండో దానిలోనేమో 7 యాడ్ చేశాడు. సో ఇక్కడ మొదటి దానిలో 6 యాడ్ చేశాడు, రెండో దానిలో 7 యాడ్ చేశాడు. అంటే సిరీస్ వెళ్ళే ప్రతి నెంబర్ కూడా ఒక నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు. 7 తర్వాత ఏంటి? నెక్స్ట్ +8, 8 తర్వాత ఏంటి? +9, 9 తర్వాత ఏంటి? +10, 10 తర్వాత ఏంటి? +11, 11 తర్వాత ఏంటి? +12. సో మనకి నెక్స్ట్ వచ్చేటువంటిది ఏంటి అంటే +13 కనుక యాడ్ చేస్తే ఎంతైతే వస్తుందో అది ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. సి స్టూడెంట్స్ ఒకసారి మళ్ళీ 5కి 11కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ కనుక చూస్తే వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందా అంటే 6 ఉంది. అలాగే 11కి 18కి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందా అంటే 7 ఉంది. అంటే ఫస్ట్ రెండింటి దానిలో +6 చేశాడు, రెండో దానిలో +7 చేశాడు. అంటే మూడో దానిలో ఎంత డిఫరెన్స్ ఉంది? 8 ఉంది. అంటే +6 +7 +8 అంటే ప్రతి దానిలో కూడా ఒక నంబర్ అనేటువంటి యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు. అంటే +6 +7 +8 +9 +10 +11 +12 +13. సో 68 + 13. So 68 + 13
11, 81. సో ఆన్సర్ ఈస్ 81. ఎక్కడుంది 81 అనేటువంటిది? సో ఇక్కడ ఉంది కాబట్టి ఆన్సర్ అనేటువంటిది 81. సో ఇక్కడ మనకు చూడండి, అంటే సిరీస్ అనేటువంటిది ఈ విధంగా వెళ్తుంది అనేటువంటి మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. 3, 9, నెక్స్ట్ నెంబర్ వాట్ అన్నాడు? 21, 27, 33, 39, 45. సో ఇక్కడ ఈ సిరీస్ కనుక చూస్తే 3, 9 అన్నాడు. అంటే యాక్చువల్గా 3 + 6 = 9. సో నెక్స్ట్ నెంబర్ అడిగాడు. సో ఇక్కడ నెక్స్ట్ నెంబర్ అనేటువంటి మనకు తెలియదు కాబట్టి నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ 21 + 21, 27. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 6 ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది? 21 + 6, 21 + 6 అంటే 21కి 6 కలిపితే 27 అయింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రతి దానికి కూడా +6 అనేటువంటిది యాడ్ చేసాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. అంటే ప్రతి నంబర్కి కూడా 6 అనేటువంటిది ఒక కాన్స్టాంట్ నెంబర్ అనేటువంటిది యాడ్ చేయడం ద్వారా ఇక్కడ మనకి ఆన్సర్ అనేటువంటి వస్తుంది అనేటువంటి మనకు అర్థమవుతుంది. సో 9 + 6 = 15. సో ఆన్సర్ ఎక్కడ ఉంది? 15 అనేటువంటిది ఆప్షన్ 2 లో ఉంది. సో ఆన్సర్ ఈస్ 15. దట్ ఈస్ ఆన్సర్ ఈస్ 15. సో చూడండి ఎంత ఈజీగా ఉందో. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం కనుక చూస్తే 2, 5, 11, 23, 47. ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ అన్నాడు. సో ఇక్కడ 2, 5, 11, 23, 47, తర్వాత వచ్చేటువంటి సంఖ్యని మనకి కనుక్కోమన్నాడు కాబట్టి తర్వాత వచ్చేటువంటి సంఖ్య అనేటువంటిది ఏంటో చూద్దాం. ఇక్కడ రిలేషన్ ఏముంది అంటే 2 + 3 = 5. అవునా? నెక్స్ట్ 5 + 6 = 11. అంటే ఇక్కడ చూస్తే మనకి 3 × 2 = 6. అంటే 3 రెళ్ళు 6. నెక్స్ట్ అలాగే 6 × 2 = 12. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఎంత? 12. అలాగే ఇక్కడ చూడండి 12 × 2 = 24. ఈ రెండింటి మధ్య రిలేషన్ ఎంత? 24. సరే ఇక్కడ నెక్స్ట్ చూడండి 24 × 2 = 20. 2 4s are 8, 2 2s are 4, 48. So 47 + 48. సో 5 1 95. సో 95 అనేటువంటిది ఎక్కడ ఉందో అనేటువంటిది కనుక చూస్తే 95 అనేటువంటిది ఈ విధంగా ఉంది. సో ఇక్కడ అంతేకాకుండా ఇంకొక మెథడ్ కూడా ఇక్కడ ఉంది. ఏంటి అంటే ఇక్కడ ఈ ప్రాబ్లం మనం ఇంకొక మోడల్లో కూడా చేయొచ్చు. ఏంటి అంటే 2 × 2 + 1 = 5. అంటే 2 2s are 4 + 1 = 5. ఓకేనా? నెక్స్ట్ అలాగే 11 2s are 22 + 1 = 23. అంటే ఇక్కడ 11 × 2 + 1 = 23. అలాగే ఇక్కడ మనకి 47. సో ఇక్కడ మనకి 2 × 2 + 1 = 5. 5 × 2 + 1 = 11. 11 × 2 + 1 = 23. 23 × 2 plus 22, 23. 23 × 2 is equal 23 × 2 is equal 2 3s are 6, 2 2s are 4 plus 1 47. So next 47 into 2, 2 7s are 14, 1 2 4s are 8 plus 1 is equal to 94 plus 1 is equal to 95. So 47 2s are 94. 47 2s are 94 plus 1 is equal to 95. So ఈ ప్రాబ్లం అనేటువంటిది ఆన్సర్ అనేటువంటిది ఈ విధంగా వస్తుంది.
సో మనం ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం కూడా మనం చూడవచ్చు. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం, ఫిఫ్త్ ప్రాబ్లం. సో ఇక్కడ ఏంటి అంటే ఈ రెండింటి మధ్య రిలేషన్ అనేటువంటి కనుక చూస్తే మనకి 5 + 2 = 7. సో ఇక్కడ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంది, డిఫరెన్స్ ఎంత ఉంది, 4 ఉంది. అలాగే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 8 ఉంది. అంటే 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 62 2s are 32, 32 2s are 32 into 2, 2 2s are 4, 2 3s are 64. So 67 plus 64 is equal 113. So 113 is the right answer. సో ఇక్కడ మనకి అంటే ఏంటి, సో ఇక్కడ ప్రతి దానికి కూడా 2 + 2 + 4 + 8 + 16 + 13, అలాగే ఇక్కడ మనకి +13 అనేటువంటిది సారీ +2 + 4 + 8 + 16 + 32 + 64 + 64. So 67 plus 64 is equal, so 7 plus 4 is equal 11, 1, 6 plus 6 is equal 12, plus 1 is equal 13. So 131. So answer is 131. సో ఈ విధంగా మనం ప్రాబ్లం అనేటువంటిది చూడొచ్చు. మరి ఈ విధంగా మోడల్ బి అనేటువంటిది మనం చూసాం. ఇప్పుడు అంటే మనం నంబర్ సిరీస్లో 2 మోడల్స్ అనేటువంటిది కవర్ చేయడం జరిగింది. వాటిల్లో టైప్ 1లోనే 2 మోడల్స్ చూసాం. చూడండి స్టూడెంట్స్, మరి ఈ విధంగా చాలా ఈజీగా ప్రాబ్లమ్స్ అనేటువంటిది చేయొచ్చు. మరి అంతేకాకుండా మన మెదడుకు కూడా మంచి ఆలోచన, అంతేకాకుండా మరి పదును అనేటువంటిది పెట్టేలాగా ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటిది మరి ఈ మోడల్స్ అనేటువంటిది ఈ ప్యాటర్న్ అనేటువంటిది మనకి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎస్ఏ కానీ కానిస్టేబుల్ కానీ బ్యాంక్స్ కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళినా మనకి రీజనింగ్ పార్ట్లో తప్పనిసరిగా మరి నేర్చుకోవాలి. కాబట్టి ఇప్పుడు నేర్చుకోకపోయినా మీరు భవిష్యత్తులో అయినా నేర్చుకోవాలి. కాబట్టి ఇప్పటి నుంచే నేర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో మీరు ఈజీగా మరి నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అవగాహన కూడా ఇప్పటి నుంచే ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మరి ఇప్పుడే నేర్చుకోవడం ద్వారా మనకు స్కాలర్షిప్ టెస్ట్ కూడా మనం క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత కింద సబ్స్క్రిప్షన్ లింక్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మా వాట్సాప్ గ్రూప్ కూడా మీరు జాయిన్ కండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ లింక్ని మీరు తప్పనిసరిగా వాచ్ చేయండి. అలాగే మీరు మా వాట్సాప్ గ్రూప్ని ఫాలో కండి. వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టి మీ పేరుని కనుక పెడితే మీకు ఈ వీడియోస్ అనేటువంటిది వాట్సాప్ గ్రూప్లో పంపించడం జరుగుతుంది. అలాగే మీకు ఏమైనా డౌట్స్ కనుక వస్తే మా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఆ డౌట్స్ని మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.